ఒక హ్యాపీ మూమెంట్‌ని వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే చాలా సార్లు శంఖం పువ్వుల్ని చాలా అందంగా ఒక షేప్‌లో పెట్టి ఆహ్, పాట్‌లో దాన్నలా ప్రాపగేట్ చేస్తూ ఫ్లవరింగా అదే రౌండ్ షేప్ కానీ, లేదంటే ఒక లవ్ సింబల్ అలా పెట్టి చేయడం చూసి నేను కూడా ఒకసారి ట్రై చేశాను. పర్వాలేదు బానే పెట్టుకున్నానది. అయితే దాన్ని స్టాండర్డ్‌గా ఐరన్ దాంతో చేయించుకోవాలని చాలా కోరికగా అనిపించేది నాకు. అది ఈరోజైతే కోరికైతే తీరిపోయిందండి. అది ఆ షెడ్ వేసిన వాళ్ళు, పందిరి వేసిన వెల్డరే తను చాలా మంచిగా నేను ఎలా చెప్తే అలా చేశాడాయన. ఇదేంటంటే చిన్న పందిరి మళ్ళీ పందిరికి యూజ్ అవుతదని ఇలా పెట్టించనమాట. ఇది కింద వర్షం రాకుండా షేడ్‌లా పెడతారు కదండీ మెయిన్ డోర్‌కి అది. సో, ఇవి ఆళ్ళు చేసిన షేప్ నేనైతే ఒకటే చేయమన్నాను. కానీ ఇంకా ఈ ఐరన్ రాడ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు 2 కూడా చేశారు. తర్వాత ఈ స్టాండ్స్ ఇవి పెద్ద పెద్ద టబ్స్ పెట్టుకోవడానికి మాట. ఇవి చాలా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటాయండి. ఈ స్టాండ్స్. ఇది కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అది కూడా ఇప్పుడు ఈరోజు తీరిపోయింది ఆ కోరిక కూడా. సో, ఆ మల్లె చెట్లకేమో అలా షేడ్‌లా ఉండేలా అది కార్‌కి పెద్దగా షెడ్డేయడం వల్ల ఏంటంటే, అది తీసేయాల్సొచ్చింది. అదలా తీసేయడం వల్ల ఏంటంటే, అది వేస్ట్ అవ్వకుండా వాళ్ళే అన్నారు, ఇలా కింద సెట్ చేస్తానండి అని చెప్పి. సో, అలా సెట్ చేశారు. ఇదైతే నేనేం లవ్ సింబల్ చెప్పలేదు. జస్ట్ నాకిలా రౌండ్‌గా చేయండి అని చెప్పాను. కానీ వాళ్ళింత పెద్దగా చేసిచ్చారిది. అలానే 2 చిన్న చిన్న స్టాండ్స్ కూడా చేశారన్నమాట. ఇవి మొన్న సీడ్స్ పెట్టుకున్నాను కదండీ! బీరకాయలు, తర్వాత పొట్లకాయ. ఆ సీడ్స్ బా వచ్చాయి. సీడ్స్ బాగా జెర్మినేట్ అయ్యాయి. అవి ఈరోజు టబ్‌లో పెట్టేసానమాట. అన్నీ బా వచ్చాయి. ఒక్క సీడ్ కూడా వేస్ట్ అవ్వలేదు. పెట్టినన్ని సీడ్స్ వచ్చాయి. చూడాలి మరి ఇదెలా ఎదుగుతాయో. వీటిని టబ్‌లో పెట్టానమాట. ఇందులో కనకాంబరం మొక్కలున్నాయి. కానీ దీనికి పక్క నుంచి చెప్పాను గదండీ! అంతర పంటలు పండించినట్టు నేను కూడా ఒకే దాంట్లో ఇలా కొంచెం ఫుడ్ ఎక్కువిస్తే సరిపోద్ది వీటికి. అందుకని వీటిని ఇలా పెట్టానమాట. వీటితో పాటు ఏంటంటే నాకు కొన్ని ఎప్పుడో సీడ్స్ కూడా దొరికాయి. అందుకని ఆ సీడ్స్‌ని వాటిని అన్నింటిని ఈరోజు కొంచెం హాలిడే కదండీ ఈరోజు. సో, అందుకని ఏంటంటే ఆ సీడ్స్‌ని కూడా ఈ కోకోపీట్‌లో పెట్టానమాట. అవి శంకుం పువ్వు విత్తనాలు. ఆ తర్వాత కొంచెం బొగడబంతి ఏదో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నవి. ఆ తర్వాత కొంచెం చంద్రకాంతం ఏదో వైట్, యెల్లో అవేవో 3 సీడ్స్ ఉంటే అవి. సో, అలా పెట్టాను ఈరోజు. ఇవి జెర్మినేట్ అయిన తర్వాత మళ్ళీ వీటిని సెపరేట్ చేసి పెట్టాలి. ఇంకొంచెం టైం పడతది నాకు ఈ టబ్స్ ఇవన్నింటిని కొంచెం బాగా సెట్ చేసుకోవడానికి. అంటే హాలిడేస్ వచ్చినప్పుడే నేను ఇలా కొంచెం కొంచెంగా వర్క్ చేసుకుంటున్నాననమాట. వీటికి ఏం చేశానంటే ఈ సీడ్స్ అన్నీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి. ఇంకొకటి మన నాచు పువ్వులని అంటాం కదండీ! రేక పువ్వులవి. అవి ఆ సీడ్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా వేశాను. ఇంతకు ముందు వేశాను. కానీ అప్పుడు ప్లాంట్స్ వచ్చినప్పుడు ఏమైందంటే చాలా పెద్దగా రెయిన్ వచ్చిందండి ఆ రోజు. నేను ఇంట్లో లేనప్పుడు. నేను కొంచెం షేడ్‌లో పెట్టుండాల్సింది. అలా పెట్టకపోవడం వల్ల ఏంటంటే మొక్కలన్నీ పోయాయి. సో, ఆ రిమైనింగ్ సీడ్స్‌ని ఇప్పుడు వేసేసానన్నమాట వీటిలో. అలా ఇవి జెర్మినేట్ ఎంతవరకు అవుతాయో చూడాలి. ఈసారైతే మరి మొలకలు బానే వస్తాయనుకుంటున్నాను. ఎందుకంటే వీటిని ఇప్పుడైతే డైరెక్ట్ వాటర్ అయితే వీటి మీద పడకుండా అంటే రెయిన్ వాటర్ కొంచెం ట్యాంక్ కిందకి పెడతాను వీటిని. సో, వీటన్నింటిలో మాక్సిమం ఏసేసాను సీడ్స్ అన్నీ. ఉన్నవన్నీ. ఇంక నా దగ్గర ఏమి ఉంచకుండా అన్నీ వేసేసాను. అంటే అవి షేప్ తయారు చేయించాను గదండీ! సో, దానికి పెట్టడానికి. ఒకటైతే జేడు ప్లాంట్ పెడతాను. ఒకటి మనీ ప్లాంట్. ఇంకొకటైతే మాత్రం ఈ శంఖం పూలే పెడతాను. ఏమో అలా ప్లాన్ చేశాను చూడాలి. ఇవన్నీ జెర్మినేట్ అయిన తర్వాత అప్పుడు వాటికి పెడతాను. ఇవి చామంతి పువ్వు విత్తనాలని తీసుకున్నాను. మరి ఏమో ఎలా వస్తాయో చూడాలి ఫస్ట్ టైమ్.
అంటే మా ఇంట్లో ఉన్న చామంతి మొక్కలతో వేసేదాన్ని ఇంతకుముందు. జెర్మినేషన్ చాలా తక్కువన్నది. చూద్దామని వేస్తున్నాను. ఇవి బొగడబంతి విత్తనాలు. వీటి మీద ఏంటంటే ఇంకొంచెం కోకోపీట్ చల్లేసి చాలా తక్కువ వాటరింగ్ అయితే చేశాను. చేసి అలా మన ట్యాంక్ కింద పెట్టాను. వాటర్ ట్యాంక్ ఉంటది కదా! వాటర్ ట్యాంక్ కింద పెట్టాను. అక్కడైతే డైరెక్ట్‌గా వాటర్ పడదు కదా! రెయిన్. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ రెయిన్ రావడానికి రెడీగా ఉంది. సో, అందుకని చాలా ఫాస్ట్‌గానే చేసుకున్నాను ఇవి. ఇవేనండి నా నాచు మొక్కల విత్తనాలు. గసగసాల కంటే చాలా చిన్నగా ఉన్నాయి అవి. సో, ఇలా ఈరోజు వర్క్ చేశాను. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఆ పందిరి పెట్టడం. అంటే పెద్ద దాని మీద నుంచి పువ్వులు కోసుకోవడం కష్టం కదా అని దాన్ని అలా సెట్ చేయమన్నానన్నమాట చిన్నగా. అవి ఈ షేప్ చేసినవి. అలానే ఈ సీడ్స్. ఇది నేను ఈరోజు చేసిన వర్క్ మాట. ఈ హాలిడేని ఎలా యుటిలైజ్ చేసుకున్నాను నేను. సో, ఫైనల్‌గా అయితే ఇవి జర్మినేట్ అయిన తర్వాత అప్పుడు నేను చేసుకున్న షేప్స్ ఏవైతే ఉన్నాయో ఐరన్‌వి, ఆ రాడ్స్‌కి ప్లాంట్స్‌ని ఈ క్రేపర్స్‌లా కొంచెం మంచి షేప్‌లో అవి ఎదిగేలా చేస్తాను. అది ఎంతవరకు సక్సెస్ అవుతదో చూడాలి. సో, ఈరోజు ఇది నేను చేసింది చాలా హ్యాపీ అనిపించి వీడియో చేశాను.